అని ఇట్లా ఎగిరి డాన్స్ వేశారు కదా డిబేట్ లో, ఫోన్ లోనే డాన్స్ వేశారు కదా. ఏమైంది షిప్ ఎక్కడికి పోయింది? 2-3 సార్లు తిరిగింది అటు ఇటు. ఇప్పటికే ఈ రోజు కాదు ఆ రోజు రాసా వెంకటరెడ్డి గారు. అదే కాదు ఇప్పుడు డాన్స్ వేస్తున్నారు కదా, బయట పెట్టారని పాడైపోయి ఉన్నాయి, వ్యవస్థలని మిలితమైపోయి ఉన్నాయి, వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటున్నారు మీరు. అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలండి. అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలు మీ యొక్క సమయాన్ని కేటాయించినందుకు. వెంకటరెడ్డి గారు, అక్షర్ సచిన్ గారు అనేది రెండు పార్టీల మధ్య, మీ రెండు పార్టీల మధ్య అంటే మీరు తెగ గింజుకుంటున్నారు. అసలు ఏ రెండు పార్టీలు కొన్ని అంటే మీకు బీజేపీకి ఏమైనా లోపాయకారి ఒప్పందం ఉందా ఆయన అడిగేది, లేదంటే టీడీపీకి వైసీపీకి ఉందా అని అడుగుతున్నారు ఆయన. అది టీడీపీ వాళ్ళు అడగరు, మాకేం తెలుస్తుంది. ఆయన అడిగింది అది, నేను అడగడం కాదు. ఆయన అడిగింది అయితే అది. ఆయన వాట్సాప్ లో చాట్ చేసి లేదంటే అడగండి. రెండు పార్టీలు అక్షరం ఏదో పిచ్చివాగుడు వాగాలి, అందరికి సమాధానం చెప్పండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మీరు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి వెంకటరెడ్డి గారు. ఏం చేయాలి దానికి? టాపిక్ మీద నేను ఒకటి క్లియర్ గా, ఇందాక నేను తెలుగుదేశం పార్టీ జనసేన ప్రతినిధులు మాట్లాడిన దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తా, కానీ దాని మీద మాట్లాడాలి. ఆయన చించుకున్నాడు. ఏది వంశీ గారు కూల్ డ్రింక్ తాగుతా మరి ఇష్టపడి మరి చించుకొని, ఏ సిగ్గు లజ్జ అంటారా? అసలు మీకుందా లేదా సిగ్గు లజ్జ? నేననేది ఏముంది, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నారు చంద్రబాబు నాయుడుకి సిగ్గు లజ్జ లేదు అని. జగన్ గారు అనేది ఏముంది, గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడున్న అల్లుడు చంద్రబాబు నాయుడు మనిషిగా కూడా పనికిరాడని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇదే రామారావు గారు మాట్లాడారు. ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు కోపం వచ్చేస్తుంది? గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు, పరమ నీచుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చర్చించి రామారావు గారు మాట్లాడారు. దాని మీద సమాధానం చెప్పు. నారా రామూర్తి నాయుడు గొంతులతో కట్టేసి మాట్లాడదామా? ఏం మాట్లాడదాం? చంద్రబాబు నాయుడు చెల్లెల్ని కూడా పాన్ స్టార్ తో కంపేర్ చేసిన వాడికి ఎంతమంది సిగ్గుండాలా? సొంత చెల్లెల్ని పాన్ స్టార్ తో కంపేర్ చేశారు, మీరు మాట్లాడాలా? డ్రైవర్ చంపేశాడు, నన్ను డ్రైవర్ చెల్లెల గురించి చెప్పు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెప్పు. చిన్నాన్న కూతురు ఏం మాట్లాడుతుందో చెప్పు. చెల్లెలు శర్మిల గారు ఏం మాట్లాడుతున్నారో చెప్పు. తల్లి చెప్పు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో 25 సంవత్సరాలు అనుకుంటా, తల్లి చెల్లి కంక్లూడ్ చేయండి వంశీ గారు మీరు కంక్లూడ్ చేయండి కానీ ఆయన కంక్లూడ్ చేయండి. వంశీ గారు ఒక 5 minutes ఒక 10 నిమిషాలు అవసరమైతే ఎక్స్టెండ్ చేద్దాం. ఒక 10 నిమిషాలు పోకుండా ఎక్స్టెండ్ చేద్దాం. నో ఇష్యూ. 10 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేద్దాం. నో ఇష్యూ. నన్ను మాట్లాడేయాలి కదా మరి మీరు. ఎస్ సార్, ఎస్ వంశీ గారు. వంశీ గారు వంశీ గారు ఇందాక మీరు చెప్పారు కదా, మీరు మాట్లాడొద్దన్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీరు మాట్లాడితే కానీ వంశీ గారు ఒక్క నిమిషం. వంశీ గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఇందాక మీరు గౌరవంగా వెంకటరెడ్డి గారిని మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడలేదు కదా, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీరు మాట్లాడితే కానీ ప్లీజ్, ఇద్దరు మాట్లాడితే సమయం కింద వెంకటరెడ్డి గారు మీరు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కన్ఫైన్ అవుతా. సిగ్గు లజ్జ అన్నప్పుడు ఆయనకు చాలా పౌరుషం రోజుకొచ్చింది కదా. నేను అల్లా నాకు తెలియదు, నేను రామారావు గారిని కూడా చూడలా. నా వయసు చాలా చిన్న వయసు మీలాగే. సో వంశీ ఇప్పుడు రామారావు గారు చెప్పారు, పుస్తకంలో నేను చదివే పేపర్ క్లిప్పింగ్ లో ఉన్నాయి, గాంధీ చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు.